లెజిస్లేటివ్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము, డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి మీరు లేదు పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష, అధ్యక్ష 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 ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సీలో మాట్లాడు. సరే మేము ఏమి ఇచ్చామో అధ్యక్ష, అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా అవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి చాలు. మనం మండలి సమావేశాలు నిన్నటి నుంచి అదే డిఎస్సీపై అదే రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ కూడా నిన్న అదే గందరగోళం మధ్య మండలి వాయిదా పడింది. ఇవాళ కూడా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వైసీపీ మళ్ళీ నిరసన చేస్తూనే ఉంది, డిఎస్సీపై వెంటనే చర్చ చేపట్టాలంటూ. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే మనం చూసాం లైవ్లో మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా నిన్ననే చర్చించాం, ఆల్రెడీ అసెంబ్లీలో అక్కడ సమాధానం ఇచ్చాం, దీని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మా మంత్రి. ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, మండలిలో కూడా ఖచ్చితంగా చర్చ ఉంటుంది, చర్చిస్తామని చెప్పి పయ్యావుల కేశవ్ చెప్తున్నారు. బట్ దానికి బొత్స చెప్తున్నారు వెంటనే చర్చించాలి. దీనిపై మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేస్తూ దయచేసి కొంచెమైనా అర్థం చేసుకుని సహకరించి బిఎస్సీ పిలుస్తా అన్నారు, బిఎస్సీలో చర్చించుకుందాం. ఎందుకు సభని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో మీరు డిసైడ్ చేయండి. ఎల్ఓపి గారు మైక్ అంటే మేము మా పాయింట్ డిఎస్సీ తీసుకుని టైం ఫిక్స్ చేయండి, ఇప్పుడే ఫిక్స్ చేయండి టైం. అంతగా డిఎస్సీ మళ్ళీ ఇప్పుడు చెప్పండి సభలో, దయచేసి సభలో టైం అనేది చెప్పండి. చెప్పండి ఏంటిది మెగా డిఎస్ఏ 14471 మెగా డిఎస్ఏ ఏ ప్రశ్నకు సార్ ఏ ప్రశ్న లేదండి. ఈ ప్రశ్న 95 చట్టం కింద సెక్షన్ 51
ప్రకారం అనుమతించబడుతుంది. ఈ ప్రశ్న ఉత్తమనం కాదు. మెగా డిఎస్సి